పండుగలప్పుడు దేవుని బ్రహ్మోత్సవాల టైంలోనో గుళ్ళకాడ పెద్ద పూజలు జరుగుతుంటేనో భక్తులు పెరుగుతుంటారు. జాతరలు సాగుతుంటే కూడా చుట్టుముట్టు ఊర్లకెళ్ళి బగ్గొస్తారు. దేవుని కళ్యాణం చేస్తుంటే మేము సుత చూడాలని లైన్లు కడతారు. కొన్ని గుళ్ళకాడ సోమవారం, కొన్ని గుళ్ళకాడ మంగళవారం, కొన్ని గుళ్ళకాడ బేస్తారం ఎక్కువ మంది వస్తారు. కానీ ఏడాదంతా లైన్లు కట్టేదంటే తిరుపతి కొండకే. ఈడికేంచి ఆడిదాకా క్యూ లైన్లు మొత్తం నిండిపోయి బయట శిలాతోరణం దాకా లైన్లు కట్టిండ్రు. ఎంకన్న కొండకు శీతం వస్తున్నారు. మరి వీకెండ్ అయ్యే వరకు ఎక్కడెక్కడికెళ్ళో తిరుపతి తొవ్వదొక్కిండ్రు. ఒక రోజు పడుతుందట ఎంకన్న దర్శనానికి. ఈ 6 రోజుల సంధి గిట్లనే ఉన్నది కొండ మీద. ఇంతో అంతో పైకం చదివిస్తారు కాబట్టి దేవుని గల్లే దినం 4 కోట్లు దాటుతుంది. ఎప్పటికప్పుడు మంచినీళ్లు, నాస్టా, పగటిలు బువ్వ, పాలిస్తున్నారు భక్తులకు. పెద్ద భక్తులు సుత బగ్గనే వస్తున్నారు. వాతావరణం మారే వరకు శినుకులు పడి జరంతా తిప్పలైతుంది. ఇయాలనే గిట్లుండరంటే ఐతారం ఇంకింత జాతర సాగుతుండొచ్చు. వచ్చేటోళ్లకు ఏడ తిప్పలు కాకుండా సవలతులు ఇంకింత మంచిగా అరుసుకోండి సార్లు.